ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏం ఆలోచిస్తే మాత్రం ఏం లాభంలే అక్క. దేని గురించి నువ్వు లాభం లేదు అంటున్నావు? చెప్పి లాభం లేని విషయం గురించి చెప్పకపోయినా నష్టం లేదులే. అసలు ఈ లాభ నష్టాల లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? కావ్య, నీ పెళ్లి గురించేనా నువ్వు ఆలోచించేది? అవును. అసలు నేనే అడగాలనుకున్నానే. ఏంటి, బాధగా ఉందా? ఉండదా మరి? వాడు మంచివాడు కాదని తెలిసినా కూడా వాడెవడైతే నాకేంటక్క? నాకు కావాల్సింది వాడితో పెళ్లి. అది జరుగుంటే బాగుండేది. మతిగాని పోయిందా నీకు? నేను బానే ఉన్నాను. లేకపోతే ఏంటే, కోరి కోరి ఏ ఆడపిల్లైనా అలాంటి వాడితో పెళ్లి జరిగితే బాగుంటుందని అనుకుంటుందా? నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి? అసలు నువ్వే పొరపాటు చేసావక్క. అనవసరంగా తాళి కట్టే టైంకొచ్చి నా పెళ్లి చెడగొట్టేశావు. ఆడి మీద కంటే నాకు నీ మీద ఎక్కువ కోపంగా ఉంది. నువ్వు నన్ను తప్పు చేశానంటున్నావా? వాడి మీద కన్నా నా మీద కోపంగా ఉందంటున్నావా? అవును మరి. పెళ్లికి ముందు నేనెంత ఇచ్చినా అది నా ఆఖరి ఏడిపోయేది. పెళ్లికి ముందు వాడెంత నవ్వినా అదే వాడు ఆఖరి నవ్వయ్యేది. అంటే నేను వాడితో పెళ్లి జరుగుంటే బాగుండేది అనుకునేది వాడేదో గొప్ప అందగాడనో ఆస్తిపరుడనో కాదక్క. ఎలాగైనా వాడి మనసు మార్చి ఆ విడాకుల కేసులో నీకు ఫేవర్ గా వాదించేలా చెయ్యాలని, నీకు న్యాయం జరిగేలా చూడాలని. చీచి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టావే? నాకేదో మంచి చేయాలని నీ జీవితం నువ్వు పాడు చేసుకోవాలనుకుంటున్నావా? అక్క, ఏ నువ్వు అక్కకి మంచి చేయాలని ఒక మూర్ఖుని పెళ్లి చేసుకోలేదా? అది ఇది ఒకటేనా కావ్య? నా దృష్టిలో ఒకటే. ఏడ్చినట్టుందే. పెళ్ళంటే పిల్లలాట అనుకుంటున్నావా? వాడితో పెళ్ళైతే లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోతుందే. నా విడాకుల గొడవకి నీ భవిష్యత్తుకి లింక్ పెట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు కావ్య. అది వేరు, ఇది వేరు. మా ఆయన మూర్ఖుడు మాత్రమే. వీడు రాక్షసుడు. మూర్ఖుణ్ణి ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కానీ రాక్షసుని మాత్రం నువ్వు మార్చుకోలేవు. వాడిని పెళ్లి చేసుకున్నాక కుక్కని చేసి ఆడించేదాన్ని. నేను చెప్పినట్టు వినకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి పోలీసులతో కుమ్మించి కూర్చోమంటే కూర్చునేలా, నుంచోమంటే నుంచునేలా చేసేదాన్ని. నీ విడాకుల కేసు వాదించి తీర్పు నీకు ఫేవర్ గా వచ్చేలా చేయకపోతే వాడికి సినిమా చూపించేదాన్ని. అనవసరంగా నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని పాడు చేసావక్క. పళ్ళు రాలగొడతాను. ప్లాన్స్ అట ప్లాన్స్. ఆ మోసగాడితో పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నువ్వు సంతోషించాల్సింది పోయి జరిగితే బాగుండు అంటున్నావా? నోరు మూసుకొని పడుకో. పడుకోవే. అది కాదక్క, నీకే మంచి జరిగేది. నోరెత్తావంటే చంపేస్తాను కావ్య. పడుకో.
ఏమన్నా? సారీ చెప్తున్నాను. నాకా? నువ్వా? అవును. దేనికి? పెళ్లి మండపంలో మా వాళ్ళంతా మిమ్మల్ని అవమానించినందుకు. నిజమా? అది అబద్ధం కానప్పుడు ఇది నిజం కాదని ఎందుకు అనుకుంటున్నారు? అంటే అంటే నీకు నా మీద కోపం లేదా? లేదు, నీకే నా మీద కోపంగా ఉందేమో అనుకుంటున్నాను. అయ్యో, నాకు అసలు మీ మీద కోపమే లేదు. థ్యాంక్స్. ఎందుకు? నన్ను క్షమించినందుకు. ఈ టైంలో నువ్వు ఇలా వస్తావని నా కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మా వాళ్ళందరికీ మీరు చేసిన మోసమే కనిపించింది, కానీ నాకు ఆ మోసం వెనుక మీకు నా మీద ఉన్న కొండంత ప్రేమ కనిపించింది. ఆడపిల్లని కదా, మండపంలో అందరినీ ఎదిరించలేక మౌనంగా ఉండిపోయాను. కానీ మిమ్మల్ని దూరం చేసుకొని మాత్రం బతకలేను అనిపించాక రాకుండా ఉండలేకపోయాను. అందుకే మీకోసం, నా కోసం, మన పెళ్లి కోసం అందరూ లేవకముందే నేను లేచిపోయి వచ్చేసాను. అవునా? నిజమా? అయితే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు అనమాట. అవును. ఆడపిల్లకి ఒక్కసారి ఒక వ్యక్తిని చూపించి ఇతనే నీ భర్త అని చెప్పిన తర్వాత ఆ పెళ్ళి ఆగిపోయినా సరే మనసులో ముద్రపడ్డ ఆ రూపం మాత్రం చెరిగిపోదు. ఆ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేమని నాకు అనిపించింది. అదే నిజమని కొంచెం ఆలస్యంగా అయినా అర్థమైంది. మా నాన్న పట్టుదలగా ఉన్నారు. వారం తిరిగేసరికల్లా నాకింకో పెళ్లి చేస్తా అంటున్నారు. నేను ఇంకా అక్కడే ఉంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలి. నేనిలా వస్తే నాకు, నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని తెలుసు. కానీ మీ మీద నాకున్న ప్రేమ మీ ఇంటి దాకా నడిపించింది. జీవితాంతం మీతో కలిసి నడవాలని కోరుకుంటున్నాను. ఇదేదో నిజంగా నా మంచికే జరిగింది. నా మీద చేయి చేసుకున్న ఒక్కొక్కడిని గుండెల మీద తన్నేసి మరీ వచ్చింది. ఇప్పుడు నేను కావ్యని పెళ్లి చేసుకుని మండపంలో నన్ను అవమానించిన ప్రతి ఒక్కరి ముందు గర్వంగా నిలబడతాను. మీరు జవాబు చెప్పడం లేదు. జవాబులు లేక కాదు, మాటలు రాక. అయితే మీకు నన్ను చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కదా? చిచి, ఇప్పుడే అన్నావు నాకు నీ మీద కొండంత ప్రేమ ఉందని. ఇప్పటికీ అదే ప్రేమ నాలో ఉంది కావ్య. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాను. ఇదిగో, ఇదే మాట ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వేం చేయమన్నా చేస్తాను అనేంత ప్రేమ చివరి దాకా చూపిస్తాను అని నాకు మాటిస్తే వేద మంత్రాలు అక్కర్లేదు, హోమకుండము అక్కర్లేదు, సప్తపది అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణమే ఏ గుడిలోనూ మీరు నా మెళ్ళో తాళి కట్టొచ్చు. ఎప్పటికీ నువ్వేం చెప్పినా చేస్తానని మాటిస్తున్నాను. పెళ్లి గుడిలో అయినా కళ్యాణ మండపంలో అయినా మన ఇంట్లో అయినా ఒక్కటే. ఇక్కడే దేవుడి పటం ముందు నీ మెళ్ళలో తాళి కడతాను, సరేనా? మీ ఇష్టం. 2 నిమిషాలు టైం ఇవ్వు, ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే.
వస్తున్నా. అబ్బబ్బబ్బా, వచ్చేదాకా నిలబడ్డు కదా. ఏంటమ్మా, ఏమైంది? ఏంటమ్మి, ఏంటి అలా నిలబడినారు? ఏంటి ఏంటిదంతా? ఏంటి ఏందే ఇది? నాకు తోచిన పరిష్కారం. అత్తయ్య గారు, ఏంటిది? ఇప్పుడు కావ్య మీ కూతురు కాదు, నా భార్య. ఎవర్రా నీకు అత్తయ్యా? నికృష్టుడా, నాలుగు తెగ్గొస్తా. ఏంట ఇది? ఏం చేసావే నువ్వు? అంత జరిగిన తర్వాత కూడా కళ్యాణ మండపంలో వీడి చరిత్ర అంతా తెలిసిపోయినా కూడా మళ్ళీ ఎలా మోసపోయావే? ఎంత ధైర్యంరా నీకు? ఆ రోజు అందరం కలిసి నీకు బుద్ధి చెప్ప పంపించినా ఇవాళ ఇంతకు తెగించావంటే నిన్ను ఏమన్నావే? నాన్నకి అధికారం లేదంటావా? రాత్రి నీకంత చెప్పిన తర్వాత కూడా ఇంత సాహసం ఎలా చేసావే? అసలు ఎవరు మంచి కోసం నువ్వు ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నావే? వీడెవడో, ఎలాంటి వాడో? ఇప్పుడు నువ్వు వీడికి ఎన్నో భార్యవో, ఆ భార్యలంతా ఏమయ్యారో అన్నీ తెలిసి కూడా నువ్వింత పిచ్చి పని ఎలా చేసావే? అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యనే? ఈ పని ఎందుకు చేశాను? వీళ్ళు అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావు అన్న ఆశతో వచ్చానక్క. నీ ఆశీర్వాదం ఉంటే చాలు, ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు. నోర్మే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నదాల్లా ఇంకా సమర్థించుకుంటున్నావేంటే రాక్షసి? దేనికే ఈ పరిష్కారం? ఎవరు చావు కళ్ళారా చూడాలని ఈ పని చేసావే? ఇప్పటికే పెళ్ళాగిపోయిందని వీధిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం కదే. ఇప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకుందనే పేరు కూడా తెచ్చి మేమంతా ఏ విషయం తాగి చచ్చేలా చేసావు కదే. నా మరదలు అమాయకురాలురా, దానికి ఇంత ధైర్యమే లేదు. దాన్ని ఏం చేసి పెళ్లి కొప్పించావరా? బెదిరించావా? బ్లాక్ మెయిల్ చేసావా? ఏం హిప్నటైజ్ చేసావురా? ఏం మెస్మరైజ్ చేసావు? మాకెవరికి చెప్పకుండా చిన్న పని కూడా చేయలే నా చెల్లెలు. ఎవరితో ధైర్యం చేసిందంటే నువ్వే ఏదో చేస్తుంటావు. ఏం చేస్తావు చెప్పు. నేను ఎలాంటి వాడినో మీకు తెలియకపోవచ్చు, కానీ నా మనసు ఏంటనేది కావ్య అర్థం చేసుకుంది. అందుకే తనంతట తనే వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగింది.
హిప్నటైజులు మెస్మరైజులు గాని చేస్తే ప్రపంచంలో చాలా మంది ఆ పని చేసే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ఒరే, ఇది దీనికి పుట్టిన బుద్ధి కాదురా. నువ్వేదో మాయ చేసుంటావు. భయపెట్టో బెదిరించో దాన్ని నమ్మించో ఇంతకు తెగించో నా బిడ్డ బతుకు అన్యాయం చేసావు కదరా. పెళ్లి పేరుతో దాన్ని గొంతు కోసావు కదరా. అమ్మి ఏందమ్మీ ఇది? ఇటు చూడు తల్లి, నా ముఖం చూసి చెప్పు. వీడు మమ్మల్ని ఏదైనా చేస్తాడని బెదిరించాడా అమ్మి? లేకపోతే నిన్ను చంపేస్తాడని భయపెట్టాడా? అమ్మి నీకేం భయం లేదమ్మి, మేమున్నాం. నిజం చెప్పమ్మి, వీడినిక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. నిజం చెప్పమ్మి, ఒక్కసారి మాట్లాడమ్మి. అమ్మి నేనేమన్నా తిట్టానా? గట్టిగా మందలించానా? ఈ రాక్షసుడే దేవుడు అనుకునే రోజుల్లో నీకు మహారాణి యోగం పట్టిందని సంతోషంతో పొంగిపోయాం కదమ్మి. నీ పెళ్లి అక్కల పెళ్లిళ్ళ కన్నా ఘనంగా చేయాలని నా తాహతుకు మించి అప్పులు చేసి ఖర్చు పెట్టారు కదమ్మి. అమ్మే అవన్నీ మర్చిపోయావా? వీడి తరపునే మాట్లాడతావేందమ్మి? అమ్మి జరిగిందేంటో చెప్పమ్మి. ఏంటన్నా మీరు అసలు ఆయన మనిషిలానే చూడట్లేదు? నేనేదో నేరమో గౌరవో చేసినట్టు మాట్లాడుతున్నారు. అంతకు ముందు ఆయన జీవితంలో ఎవరున్నారో ఎవరు వెళ్ళిపోయారో నాకు అనవసరం. ఇప్పుడు ఆయన మనసులో నేను మాత్రమే ఉన్నాను. అందుకే నేను ఆయన్ని కావాలనుకుంటున్నాను. కావాలంటే అక్కల కన్నా నేను గొప్పగా బతికి చూపిస్తాను. నోర్మయ్, ఎవరిని ఎవరితో పోలుస్తున్నావే? గొప్పగా బ్రతకడం అంటే ఏంటి? కార్లలో తిరగడం, బంగ్లాల్లో ఉండటమే అనుకుంటున్నావా? నా భర్త ముందు, మరో భర్త ముందు వీడెంత, వీడి బ్రతకెంత? ఇలాంటి దరిద్రుడితో పూటకో నరకం చూస్తూ, కన్నందుకు వీళ్ళకి ప్రతిరోజు నరకం చూపిస్తూ ఏం సాధిద్దామని ఇంత పనిచేశావు? అక్క, నువ్వు దాన్నేమీ అనకే. అది అమాయకురాలే. నేనేం అమాయకురాల్ని కాదు. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. చాలా ఆపు. ఏం తెలుసా నీకు? వీడి పెళ్లి చేసుకుని వదిలిపెట్టేసిన వీడిద్దరు పెళ్ళాలని అడుగు. నీ బతుకెంత గొప్పగా ఉండబోతుందో వాళ్లే చెప్తారు. అన్ని తెలిసి కూడా ఇలాంటి సిగ్గుమాల పని చేసింది కాక వాణ్ణే వెనకేసుకొస్తున్నావా? నువ్వు నా కూతురు కావ్యం కాదే, మారిపోయావు. కావ్య, నేను ముందే చెప్పాను ఇలాంటి పెళ్లిళ్లకు దొరికే ఆశీస్సులు ఈ రకంగానే ఉంటాయని. అయినా వీళ్ళేదో హారతిచ్చి స్వాగతం చేస్తారని ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చావు. నాకు అవమానం జరిగిన తట్టుకునే శక్తి నాకుంది గాని నీకు అవమానం జరిగితే మాత్రం భరించలేను. జరిగింది చాలు, రా వెళ్దాం. ఆగో!